సాహిత్య అభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ రాఖీ పౌర్ణిమ మరియు వరలక్ష్మి వ్రతానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ అందరికీ కవలలు 3వ భాగానికి స్వాగతం తెలుపుతున్నానండి. ఇక మామూలుగా కథ మొదలు పెట్టే ముందు జరిగిన కథ కొద్దిగా సంక్షిప్తంగా చెప్పుకోవడం ఆనవాయితీ కదా. కాబట్టి పోయిన వారం నేను చెప్పిన కథనము సారాంశము సంక్షిప్తంగా మీకు వివరిస్తానండి. జలౌకస శ్రేష్ఠి భార్య ఒక మంచి నర్తకురాలు, అంటే నాట్యకత్తె. ఆమె మనశ్శాంతి కోసము అమ్మవారి ముందు నాట్యము సలిపి ఆ నాట్యము సమర్పిస్తుంది అమ్మవారికి. అలా ఒక శుక్రవారం రోజు ఆమె అలా చేస్తుండగా అనుకోకుండా ఆ కాశ్మీర మహారాజు అక్కడికి వస్తాడు. ఆయనే నిజానికి ఆజ్ఞ ఇచ్చింటాడు, పరులెవ్వరూ శుక్రవారం ఉదయము ఆమె నృత్యం చేస్తుండగా దేవాలయంలోకి ప్రవేశించరాదు అని. కానీ మర్చిపోయాడు. ఆయనకు కార్తాంతికులు అదే లగ్నంలో అమ్మవారి పూజ చేయవలసిందిగా నిర్దేశించారు సంతాన ప్రాప్తి కోసం. ఆయన ఇంకా చేయనది లేక పురోహితుడి వేషంలో గుడిలోకి దేవాలయంలోకి ప్రవేశించి ఆమెకు కావలసినవి అందిస్తూ అదే సమయానికి కార్తాంతికులు నిర్దేశించిన ముహూర్తానికి తాను కూడా పూజ చేశాడు. అది ఆ పూజ చేసినప్పుడు ఆమె ఇతన్ని గమనించి తన పూజారిలాగా లేడే అని సందేహించింది. సరే, ఎవరిండకు వాడిపోయారు. తర్వాత ఈ పూజ జరిపినాక సంతర్పణ చేయాలి కాబట్టి బ్రాహ్మణుల సంతర్పణ అయిపోయినాక ఊరిలో అన్ని వర్ణాల వాడిని పిలిచి సంతర్పణ చేశాడు రాజు. అప్పుడు జలౌకస శ్రేష్ఠికి ఏదో పని ఉండి ఆయన రాలేకపోతాడు. ఆయన్ని మళ్ళా ప్రత్యేకంగా ఒకరోజు పిలిచి విందు ఇస్తాడు మహారాజు. ఇచ్చి 2 నాళ్ళు తనకు అతిథిగా తన రాజభవనంలో అన్ని మర్యాదలు జరిపిస్తాడు. జలౌకస శ్రేష్ఠికి కూడా దీనికి ప్రతిగా మళ్ళీ తాను బౌద్ధ విహారంలో బుద్ధుని నిర్వాణ దినం విషయంన జరిగే సంతర్పణలన్నీ చేసి 10 దినముల తర్వాత మహారాజును తన ఇంటికి విందుకు ఆహ్వానిస్తాడు. మహారాజు సందేహిస్తూనే వెళ్తాడు జలౌకస శ్రేష్ఠి ఇంటికి. ఎందుకంటే దేవాలయంలో ఆ పూజ చేసేటప్పుడు ఆమెను చూసిన, అంటే యాక్చువల్గా ఆమె మొహంను ఒకవైపు మాత్రమే చూసింటాడు రాజు. దానికే కలత చెందుతుంటాడు. ఒక తెలియని ఆకర్షణ అతని మనసును పట్టి లాగేస్తూ ఉంటుంది. ఆమె సౌందర్యం, అద్భుతమైన సౌందర్య రాశి ఆ జలౌకస శ్రేష్ఠి భార్య. ఆమె అందము అతని మాటికి మనసు చెదరగొడుతూ ఉంటుంది. అతడు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అంతలోపల జలౌకస శ్రేష్ఠి మళ్ళీ అతన్ని తన ఇంటికి విందుకు పిలవడము ఇలా చేస్తాడు. చేసి నిజానికి జలౌకస శ్రేష్ఠి భార్యకు మహారాజు తమ ఇంట్లో అతిథిగా ఉన్న విషయం తెలియదు. అనుకోకుండా ఒకరోజు ఎండ కాగడానికి ఇద్దరూ ఒకే సమయంలో మేడ పైభాగాన నిలవడము, ఒకరినొకరు చూసుకోవడము జరిగింది. తర్వాత ఏమవుతుందో మనం చూడాలి. ఇంకా ఇది రాజేమో వెంటనే తను మనసును ఆపుకోలేడు అని అర్థమైపోయాక తన భవనానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే మర్యాద కాదు అని అనుకుని శ్రేష్ఠితో చెప్తాడు నేను వెళ్ళిపోవాలని. కానీ ఈ ఒక్క రాత్రికి ఉండండి, రేపు వెళ్దురు కానీ అని బలవంతంగా ఆపాడు జలౌకస శ్రేష్ఠి. ఇది ఇంతవరకు జరిగిన కథ. తర్వాత ఏమైందో మళ్ళీ కథలో తెలుసుకుందామా? మళ్ళీ వెళ్ళిపోదామా? ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, సరేనా? ఇక్కడ జలౌకసుడు ఏమన్నాడు? ఈయన వెళ్ళిపోతాననగానే జలౌకసుడు అన్నాడు, మహారాజా, తమరు ఇచ్చట ఉండుట నాకేమీ శ్రమ లేదు. ఒక్కొక్కప్పుడు శ్రమ కూడా సుఖమే అవుతుంది. ప్రభువులు నా ఇంట ఉన్నారంటే నాకు అది తలపాగలో పెట్టుకున్న నెమలి ఈక. ప్రతి నిమిషము తమ ఉనికి నాకు అధికంగా గౌరవం ఇచ్చుచున్నది. తమ రేపొద్దునైనా వెళ్ళవలేనని నా అభ్యర్థన.
నన్ను మన్నించి రేపు పొద్దున్న దయచేయుడు. మీరు హఠాత్తుగా వెళ్ళిపోయించో నేను ప్రభువులకు చేయదలుచుకున్న సన్మానం చేయలేని వాడినగుదును అని ఆయన జలౌక శ్రేష్ఠి చెప్తే రాజన్నాడు కదా, అయ్యా జలౌకస శ్రేష్ఠి, ఎంతసేపటికి ప్రజలు రాజును గౌరవించరు, రాజు ప్రజలను గౌరవించనక్కర్లేదా అన్నాడు. జలౌకుడు అన్నాడు, మహారాజా, బిడ్డలు తండ్రిని గౌరవించరు, తండ్రి బిడ్డలను ప్రేమించవలేను, గౌరవింపరాదు అని. బిడ్డల యందు ప్రేమ లేని తండ్రులు ఉండరు అందువా అన్నాడు రాజు. బిడ్డలు దుర్మార్గులైనచో తండ్రి యొక్క ప్రేమ ఉండకపోవచ్చు అన్నాడు జలౌకసుడు. బిడ్డ సన్మార్గుడే, తండ్రి కొన్ని కారణముల చేత ప్రేమించడు, ప్రేమించకపోవటయే కాదు అపకారం చేయుటకు కూడా భావించును అని రాజంటే అట్లెన్నడూ జరగదు అన్నాడు జలౌకసుడు. రాజు కొంతసేపు మాట్లాడలేదు. మళ్ళా ఇట్లా అన్నాడు, దశరథ మహారాజు ఉన్నాడు, రాముడున్నాడు. దశరథుడు కైకయందు బద్దానురాగుడు, ఆమెను కాదనలేడు. సిసి, నీకు ఇచ్చిన వరం ఇప్పుడు చెల్లదు అని చెప్పలేడు. జలౌకస, కామం ఎంత చెడ్డదయ్యా! ఆ కోరిక కోరినంతనే దశరథునకు కైకయందు విరక్తి కలిగి, ఛీ, ఇంక నీకు నాకు సంబంధం లేదు అని తోసిపుచ్చలేదు కదా. నువ్వు నాకు భార్యవు కాదని విడాకులు ఇవ్వలేదు కదా. ఆమె తన అడిగిన కోరిక ఉపసంహరించుకొనవలేను, మళ్ళా ఆమెతోటి భోగమును అనుభవింపలేను. ఈ ఆశ జీవుని ఎందున్నది, ఆమెను కాదనలేడు. రాముడు కొడుకు, పాల్యుడు, తాను తండ్రి, రాజు, ప్రేమించవలసిన వాడు. రాజ్యం అతనిది, అతనికి చెందవలసిన రాజ్యము భరతునకు ఇచ్చుకొనవచ్చును కానీ తొలుత తాను స్వీకరించిన కానీ మరి ఒకరికి ఇచ్చుట జరగదు కదా. అనగా కొడుకు పాలి సొమ్మును కామహిత చిత్తవృత్తి అయి దశరథుడు స్వీకరించను అని అర్థం. బిడ్డను ప్రేమించినట్లా ఇలా రాజంటే జలౌకుడు అన్నాడు, మహారాజా, తమరు ధర్మవేత్తలు, పరమయోగ్యులు, వివేచనా శక్తి కలవారు. రాజులలో తమ వంటి వారు ఉండుట అరుదు. కానీ దశరథుని యందు మీరు నిరూపించినంతటి దోషము భాషించుటకు వీల్లేదు. ఏ ధర్మమైనను 10 సూక్ష్మ విషయములతో కూడి ఉండును. అందులో ఉండు 2 విషయములు విడివిడిగా చూడబడించో దోషములుగా కనిపించును. మహాధర్మ పరిశీలన విషయం నందు వీని దోషం నిలవదు. తమరు చెప్పినట్టు రాజునందు కామ ప్రవృత్తి ఉన్నది, భావికాల కైకేయి సంగమ సుఖాస ఉన్నది. కానీ అది ఆశ అనుటకు వీల్లేదు. అది జీవగత లక్షణం, దానిని ఎవ్వడునూ చంపలేడు. ఒక్క యోగియే చంపును. సంసారులు యోగులు కారు కనుక దశరథుడు కామావిష్టుడై రామునకు ద్రోహం చేసెను అనుటకు వీల్లేదు. ఒకవేళ రాజునకు కైకేయి గత వాంఛ నశించిపోయిందనియే చెప్పవచ్చును. సర్వవాంఛలు జీవసంపుటిలో ఉండును. ఆ వాంఛలు జన్మహేతువులు కానీ శరీర యాత్రాగత బహువిషయ స్ఫోరకములు కావు. దశరథుడు రాముని యందు ప్రేమ చూపించలేదన్నచో రాముని యందు ప్రేమ తక్కువే కాదు, సత్యవాక్య పరిపాలన యందు శ్రద్ధ ఎక్కువై. అక్కడ రాముడు భగవంతుడైనను లోకంలో కొడుకు ఒక జీవుడు. తండ్రి కొడుకుల ఉభయ ప్రారంధముల చేత వాడు కొడుకైనాడు, వీడు తండ్రి అయినాడు. కనుక ప్రారంధం బలవత్తరమైనది. అందులో సత్యవాక్ పరిపాలన అన్నది ఉన్నది. సత్యవాక్ పరిపాలన అన్నది అనంతకాలికమైన ధర్మం. తండ్రి కొడుకులతనం తాత్కాలికంగా 2 వ్యక్తుల మధ్య భాషించే ధర్మం. ఈ తండ్రి కొడుకుల ధర్మం భిన్న దేశంలో ఎందు భిన్న కాలంలో ఎందు అనంతంగా భాషించుచున్నను దానికి వ్యక్తిత్వం లేదు, శాశ్వతత్వం లేదు, ఏకత్వము లేదు. ఒకవేళ ఉన్నను సత్యవాక్ పరిపాలన అన్న మహాధర్మం వంటిది కాదు. అది అనిశ్యూతమై అవిచ్ఛేదమై త్రికాలాబాధ్యమైన ఒక మహావిషయం. తండ్రి కొడుకును ప్రేమించలేడనుట సామాన్యం, సత్యవాగ్భంగం చేసినాడనుట ధర్మద్రోహం. ఈ మాటలకు రాజన్నాడు, ఓయి, నేను ఇచ్చట పండుకున్నచో నాకు ఈనాడు నిద్ర పట్టదు, తప్పదు ఉండు అన్నచో ఉందును. నేను కష్టపడటం నీకు ఇష్టం లేదు కదా అంటే జలౌకుడు అన్నాడు, మహారాజా, మీరు క్షమించో, మీరు కష్టపడినను నాకు ఇష్టమే. నా ఇంట మీరు ఇంకొక రాత్రి ఉన్నారన్న సంతోషం నాకు కలుగును. ఇలా బలవంతం చేసేటప్పటికీ రాజు ఆగిపోయాడు.
రాజు సాయంకాల కృత్యములు నెరవేర్పనారంభించెను. వీణావాద్యం సాగుచుండెను. నృత్య నర్తకి చరణ కింకిణి స్వనములు వినవచ్చుచుండెను. పలహారములు సాగెను. తదనంతరము పండిత గోష్ఠి జరిగెను. పొద్దుపోయి భోజనమయ్యెను. రాత్రి 2 జాములు దాటెను. అందరినూ సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయిరి. అప్పుడు రాజు శయ్యామందిరంలో ఏకాంతంగా ఉండెను. ఇంతసేపు ఈ సెవ్వడి ఎప్పుడు ఉడుగునా, ఎప్పుడు రాజు కన్నుల ఎదుట ప్రత్యక్షమగుదునా అని ప్రతీక్షించుచున్న రూపలతామూర్తి రాజకంటి ముందర హఠాత్తుగా దర్శనమిచ్చెను. ఆ ఆకృతి విస్పష్టంగా ఉండెను. ఇప్పుడు పూలుకోయెను. ఇప్పుడు లజ్జా ముగ్ధ ముఖార విందయ్యి తల వంచుకొని కంటి కేవలం నుండి చూచును. ఇప్పుడు ఒక హేళగా నడుచును. ఇప్పుడు పయ్యద విసురుతో గిరుక్కున వెనక్కు తిరుగును. ఇప్పుడేదో పువ్వును చూచుచున్నట్టు కటిస్థలమున వామహస్తమును కీలించి కుడివైపునకు వంగి తల ఎడంవైపున కొరిగించి సుంత తెరిచిన నోటితో ఆ పుష్ప సౌందర్యమునకు అచ్చిరు వందును. ఇప్పుడు నృత్యం చేయుచున్నట్టు కుడికాలతో నేల మీద కొట్టును. బొటన వేలుతో నేల మీద రాచును. ఇప్పుడు పాదములు ఎందుకు కింకిణులు లేవు. రత్న కింకిణులు కలిగిన మంజీరములు కలవు. దూరముగా ప్రియుని చూచి సుంత రెక్కలు విచ్చుకొని పాదములు ముడుచుకుని లో గొంతుకతో సన్నని కూజితం నెరుపు రాజహంస కంఠధ్వని వంటి ధ్వని ఆ రత్న కింకిణి నిశ్వసిత కనక మంజీరముల నుంచి వెలువడుచుండెను. కన్నులకు చూచిన మూర్తిని రూపు కట్టించుకొని శక్తి ఉన్నది. విన్న ధ్వనిని అప్రత్యక్షమునందు వినగల శక్తి శ్రవణేంద్రియములకు కూడా కలదా? ఆమె మూర్తి కనిపించుట న్యాయమే. న్యాయం అనగా సహజము. వినబడిన ఆ ధ్వని మళ్ళా అలాగే వినవచ్చుట ఇది చిత్రమే. ఆ మూర్తికి ఈ ధ్వనికి యథార్థ స్వరూపములు లేదు. ఇవి కల్పితములు, భ్రాంతి సంపన్నములు, సూర్యుడు అస్తమించిన తర్వాత మిగిలి ఉన్న నీడలు. రాజు అనుకున్నాడు, ఇందుకనే ఈ రాత్రి ఇచ్చట ఉండుటకు నేను ఇచ్చగించలేదు. ఆ వివేకి అయిన పరమ అవివేకి నన్ను బలవంతం చేసి నిలబెట్టను. లోకము నాటకమైనది. నాటకమనగా ఇదే. ఒక ప్రయోజనంను ఆకాంక్షించి, ఒక హృదయతృప్తిని అభిలషించి నీవు ఒక పని చేయమని అడుగుదు. తత్కార్యాచరణం వల్ల నీకు అనిష్టమైన ఫలితం వచ్చును. నేను ఈ పని చేసించో నీకు అనిష్టమైన ఫలోదయం కలుగునని కార్యకారి చెప్పుటకు వీల్లేదు. వాణి ఒత్తిడి వలన చేయకుండుటకు వీల్లేదు. ఇక్కడ రాజు తాను నిలబడినందువల్ల తనకు నిద్ర చెడుతుందని తెలుసు. తన ఆలోచనల వల్ల జలౌకునికి అన్యాయం జరుగుతుందేమో అన్న భయము ఉంది. కానీ ఈ విషయము జలౌకునికి ఎదురుగా చెప్పలేడు. ఇలా ఘర్షణ, మనో సంఘర్షణ జరుగుతోంది. రాజు అనుకున్నాడు, ఎందుకనియే ఈ రాత్రి ఇచ్చట ఉండుటకు నేను ఇచ్చగించలేదు అని. ఇందు 2 విషయంలో ఒకదాన్నొకటి అనుసంధించుకొని ఉండును. ఒకటి వ్యక్తమైనది, రెండవది అవ్యక్తమైనది. ఇది జగత్తు యొక్క లక్షణం. అవ్యక్తమైనది అవ్యాజమై కొంతమందికే తెలిసి ప్రధానమైన వారికి తెలియకుండా దుష్ఫలంను ఉదయింపజేయను. అదియు కాక నోయి రాజా, అంత సత్పురుషుని ఇంటికి నీవు అతిథివై వచ్చితివి. అతని ఇంట అతని భార్యను ప్రేమించితివి. ఆమెకు కూడా నీ ఎందుకు కోరిక ఉన్నట్టు తెలుసుకుంటివి. కొన్ని నెలల నుండి దీని కొరకు ప్రతీక్షించున్నట్లు అభినయించుచుంటివి. నేడా కార్యం జరిగినది. ఈ రాత్రిపూట అతని ఇంట ఉండి ఆమెను గురించి భావించుట, ఈ ఇంటనే ప్రత్యక్షముగా ఆమెకు ప్రథమ సమావేశం నందు విస్పష్ట వాంఛా ప్రకటనలు చేయుట కంటే చెడ్డదా? నువ్వు నీ రాచనగరుకు పోవుదు, అచ్చట కూడా ఇంతే. ఆమెను గుర్చే భావింతువు, నీకు నిద్ర పట్టదు. పాపమనున్నది మనసును నియమించించో చేయకుండా ఉండేది కానీ స్థలమును మార్చినందువలన ప్రయోజనమేమి? స్థలములో మాత్రము కొంత లేదా అంటే మనసును ధర్మమునందు లగ్నం చేయము. ఓ ఈ ప్రతాపాదిత్యుడా, నేను మహారాజును, మహాభోగములను అనుభవించుటకు జన్మించి తిని నేను మనసును నియమింపగలిగినచో మహారాజుగా ఎందుకు ఉదయింతును, అడవిలో యోగ్గా పుట్టుదును అనుకొనకు. కొందరు యతులు భోగులు, కొందరు రాజులు విరాగులు.
తెల్లవారెను. అది వారకుండా ఉండునా? తెల్లవారిన తర్వాత మరలా అందరూ రాజదర్శనంకు వచ్చిరి. యుద్ధంలందు కత్తి దెబ్బ తగిలి నెత్తురోడిపోయినను వాడిపోయి పాలిపోయిన రాజుముఖము నేడు వాడిపోయింది, పాలిపోయినట్టున్నది. జలౌకుడు అన్నాడు, రాత్రి ప్రభువులకు నిద్ర లేనట్లున్నది అని. అందుకనే కదా మేము నిన్న సాయంత్రమే వెళ్ళిపోదుమని చెప్పినాము. మా మనస్సును ఏదో బాధించుచున్నది. ఆ బాధను మీ ఇంటిలో అనుభవించుట, నువ్వు చేసేది ఆతిథ్య మర్యాదను అవమానించుట ఇప్పుడైనా పోనిత్తువా అన్నాడు రాజు. మహారాజా, ఆ మహాబాధా కారణం నాకు చెప్పుడు. నాకు చేతనైనను చేత కాకపోయినను నేను దాన్ని నివారించదును అని జలౌకుడు అంటే, రాజు మళ్ళీ ఇలా అన్నాడు, ఓయి నీ రాజభక్తిని నేను ఎరుగుదును. నువ్వు రౌహితక దేశం వాడవు. మా దేశం నాకు వచ్చి 10 ఏండ్లైనది. ఈ 10 ఏండ్లలో మా ఎంత భక్తిని సంపాదించుకుంటేవనగా నీవు ఈ దేశం నందే జన్మించో ఎంతయో అంత. ఒక్కొక్క జీవుడు పూర్వజన్మకృత పుణ్యవశంన ఎంత మంచివాడైనా అవును. నేను అనుకుందును కదా, ఒకడు సత్పురుషుడు, మరి ఒకడు ధనవంతుడు, ఒకడు బలవంతుడు, మరి ఒకడు విద్యావంతుడు. వారు అట్లగుట చేసేడు పూర్వపుణ్యములు భిన్నములుగా ఉండవలేను. ఇవన్నీ కలిసి ఒకటి అందున్నచో వాని పూర్వకృత సుకృతము ఎంత వైవిధ్యం కలది, ఎంత సంపూర్ణమైనది. వాడంతటి మహాపురుషుడు. ఐహికములందు వానికి లోపం లేదు. ఆధ్యాత్మికంగా వాని ప్రవృత్తి నికషోపమానంగా ఉండును. వాడొక సంపూర్ణ జాతకుని వలె ఉండును. కానీ వాని కొడుకు, తమ్ముడు, మరి ఒక బంధువు వానికి ద్రోహం చేయును. అది ఏమి చిత్రము! ఒక వస్తువునందు 100 పాళ్ళున్నచో 99 పాళ్ళు నిర్దుష్టంగా నిష్కల్మషంగా ఉండి ఆ ఒక్క పాలు చెడిపోవటకు ఏమి హేతువు? ఆ కించిత్ లోపం కూడా లేకుండా భగవంతుడు సృష్టి చేయడా ఏమి? ఏదో ఒక లోపం స్వయంకృతం కాకపోయినను పర్ల చేత చేయబడి అయినను వాని సంపూర్ణత్వం నాకు భంగం తేవలేనా? కైకేయి 2 దుష్టవరములను కోరెను. భరతరాజు యొక్క సౌశీల్యం చేత ఒకటి పరమ నిష్ప్రయోజనమాయను. శ్రీరామచంద్రుడు 14 ఏండ్ల అడవిలో తిరిగి వచ్చును, నష్టం లేదు. ఆ విధి ఊరకుండునా రావణుని చేత సీతను దొంగిలింపించాను. పరమ సంపూర్ణమైన ధర్మభరితమైన శ్రీరామచంద్రుని జీవితంలో బ్రహ్మ ఈ కష్టంను రాసెను. నలమహారాజు, హరిశ్చంద్ర మహారాజు, యుధిష్ఠిర మహారాజు వీరందరూ ఇట్టివారే కదా. ఏదో ఒక ముడి ఉండవలేను, ఆ ముడి బిగవలేను, దాన్ని ఊడదీయవలేను, ఆ ఊడదీయుటలో కొంత తెగవలేను. అప్పుడు కానీ బ్రహ్మదేవునికి తృప్తి లేదు. ఇలా అతను మహారాజు జలౌకుని గురించి భావిస్తూ జలౌకుడి భార్యను తాను వల్చడం వల్ల జలౌకుడు శ్రీరామచంద్రుని వలె, యుధిష్ఠిర మహారాజు వలె కష్టాల పాలవుతాడేమో అని భయపడుతున్నాడు. జలౌకుడు అన్నాడు, మహారాజా, శ్రీరామచంద్రుని జీవితంన రావణుడు సీతను ఎత్తుకొని పోయిన లేనిచో మనం ఆయన గురించి ఏం చెప్పుకుందాము? ఆ రాజులు కష్టంలో అనుభవించిరి కనుకనే వారి కథలు మనకు పఠనీయంలగుచున్నవి. లేనిచో వారిని మనం తలవనక్కర్లేదు. ఒక నది ప్రవహించుచున్నది, పోయి సాగర ప్రవేశం చేశాను. దాని జోలి ఎవరికి కావలేను. కానీ మాటికి కట్టలు తెంచుకొని ఊళ్ళను ముంచును, సస్యములను పాడు చేయును. దానిని ఎట్లు నియమింపవలేను? పక్కన పెద్ద పెద్ద కట్టలు పోయించవలేను, సేతువును నిర్మించవలేను. మహాపురుషుల చరిత్ర అట్టిది. బ్రహ్మ పదార్థంగా ఉన్నది. దాని జోలి ఎవరికి పట్టింది? అదిగా ఉన్నచో పట్టించుకొని వారే లేరు, పట్టించుకొని వారని ఉండరు. సంకల్పం చెలరేగింది, హిరణ్యగర్భ సృష్టి జరిగినది, త్రిగుణ విభాగమైనది, పంచభూతముల అవతరించినవి, ఇట్లు సాగినది. సీతాపహరణం లేనిచో శ్రీరామచంద్రుని జీవితము బ్రహ్మ పదార్థమునకు అమృతప్రాయంగా ఉండేది అన్నాడు జలౌకుడు. నువ్వు బౌద్ధుడవనుకున్నాను. శాంకర భాష్య గత విషయములు చెప్పుచున్నావు. నోనా బౌద్ధ విహార నిర్మాతవు, అహింసావాదివి. నువ్వు వైదికుడువా బౌద్ధుడువా అని రాజంటే జలౌకుడు అన్నాడు, మహారాజా, మన దేశంలో బౌద్ధులను ఉన్నారా? అందరూ వైదికులే.
వైదిక మతము అనాది అయిన మతము. అహింసాభిమానులు బౌద్ధ మతమును స్వీకరింతురు. వారిని వేదమతము వదిలిపోదు. బౌద్ధులు శూన్యవాదులు. శూన్యమంచో ఏమున్నది? పరమార్థం శూన్యమైనచో ధర్మాచరణం ఎందులకు? సత్కార్యాచరణం ఎందులకు? నాకు తెలిసినంత వరకు బౌద్ధులందరూ ధ్యేయ విషయమును మార్చుకొనటయే కానీ ధ్యాన మార్గమును వదిలిపెట్టుట కనిపించలేదు. ధ్యేయం ఏదైనానేమి, ఆ ధ్యేయమైనది వైష్ణవులకు వేరు, శైవులకు వేరు, శాక్తేయులకు వేరు. వాడు సత్పురుషుడు అవునో కాదో నిర్ణయించినది ధ్యాన మార్గము. అధికమైన సత్వమును ప్రకాశింపచేసుకున్న ధ్యాన మార్గం ఒకటి ఉన్నది. దానిని ఎందుకు అనుసరించరాదు? రానికి రాజులా అన్నాడు. అట్లందువా? లోకమునకు సంబంధించినంత వరకు సర్వధ్యాన మార్గానుసరణము సచ్చీలమునే ప్రతిపాదించును. దీనికి చివరి ఫలము ధ్యేయ వస్తువు. ఆ ధ్యేయ వస్తు స్వరూపమును బట్టి ధ్యాన మార్గం ఏర్పడను. గాంధారమునకు పోవున్నది మార్గమే, తిరిగర్థమునకు పోవున్నది మార్గమే. రెంటి ఎందును మార్గత్వం ఉన్నది. ఏ లక్షణములు ఉన్నచో అది మార్గమందుమో ఆ లక్షణములు ఉన్నవి. నడవవలసి ఉండుట, ఇతరులు నడిచిన కాలి గుర్తుల చేత నేల మెత్తబడి ఉండుట, గుర్తుగా ఉండుట, ఉభయ దశల యందు సస్యక్షేత్రంలో పర్వతంలో ఉండుట, రెండు దేశముల త్రోవలు చేరేది భిన్న దేశములైనప్పుడు భిన్న దేశములైనను సామ్యం అవలంబించి ఉండును. ఒక చోట నదులు తార్యములు కావలేను, మరి ఒక చోట నదులు దాటనక్కర్లేదు. ఒక చోట ఒక కొండకు చుట్టూ తిరిగి రావలేను, ఇంకొక మార్గంన అడ్డదారి ఉండును. ఇట్లు మార్గముల యందు భిన్నత్వము ప్రాప్య స్థానాభిముఖత్వమును అవలంబించి భిన్నములుగా ఉండను. ప్రధానమైన సామ్యము గమనతరణ క్రియలందు మాత్రమే కలదు. గమ్యస్థానం మరలా భిన్నం. ఆ ఊరిలో కమ్మళ్ళు దొరుకును, సన్నని పట్టు వస్త్రములు ఇంకొక ఊరిలో దొరుకును. ఇది ఒట్టి లౌకికమైన ఉదాహరణము. దేహ వస్తువు అలౌకికమైనది, ఆధ్యాత్మికమైనది, ఇంద్రియ నియమములతో కూడుకొని ఉన్నది. ధ్యాన మార్గము తద్ధ్యేయ వస్తు ప్రాపణశీలమై ఉండవలేను. అందుచేత ధ్యాన మార్గములు కూడా భిన్నములే అని రాజు అన్నాడు. జలౌకుడు అన్నాడు, మహారాజా నిజమే, కానీ ఎక్కువ భాగం భిన్నం కావచ్చును. కొన్ని భాగముల యందు సామ్యము అంటే పోలిక కూడా ఉండవచ్చును. బౌద్ధులు అహింసా మార్గమును తీవ్రపరిచిరి. వారు అహింసా వీరులు. ఆ మతము అహింసా వీరవ్రతం అనవచ్చును. అందుపాధేయమైనది కొంత ఉన్నది. మరి నొకడు ఒక మతంను అవలంబించి ఉండనుచో, స్థూలంగా చూసించో ఆ మతము బయట ఉన్నదో అనిపించును. అది వాని హృదయంలోనే ఉన్నది. మానవుడు తన ప్రతిబింబంనైన వస్తువునందే అనురాగించును. అదే సౌందర్యం అనుకున్న. ఆ సౌందర్య భావన వాని హృదయంలో ఉంది. బయట వాడు చూచింది దాని ఛాయ. మానవుని యొక్క సర్వ ప్రవర్తనకు, క్రియాచరణమునకు తత్ఫలితములను సర్వమును వాని జీవ సంపుటి ఎందు లగ్నమై ఉన్న బహు విషయంలో ప్రాదుర్భావమే. ఒక సామాన్య స్త్రీ ఒకటి కంటికి మహా సౌందర్యవతి వలె కనిపించును. ఒక స్త్రీని చూచి సౌందర్యవతి అనుకున్నట్టు ఏమి? అది పురుషుని అందలి కామవాంఛ. హృదయంలో ఉన్నంత వరకు ఆ వాంఛకు రూపం లేదు, కానీ ఆ వాంఛ వాని గుండెలో రూపంతోనే ఉన్నది. ఆ రూపం మిట్టిదని వానికి తెలియదు. తచ్ఛాయారూపము బయట ఒక స్త్రీ ఎందు కనిపించును. అది సౌందర్యం అనుకొనును. దాని యందు తన కామభావమును ప్రజ్వలింపజేయును. ఒకనొకడు 1000 మంది బాలికలను తిరస్కరించును, తనకు నచ్చలేదన్ను. చివరికి తృప్తిపడి ఒక్కర్తగను పెళ్ళాడును. ఆమెను చూచి ఇతరులు చివరికి ఇది ఏమి ఎన్నికరా అనుకుందురు. అంటే తాను మెచ్చింది రంభ, తాము మునిగింది గంగ అంటారు కదా, అట్లా ఆమెను చూచి ఇతరులు చివరికి ఇది ఏమి ఎన్నికరా అనుకుందురు. సౌందర్య భావన ఇట్లుండును. అది మీ కోరిన మతమైనను నీ గుండెలోని నీ పూర్వజన్మ సంస్కారానురూపమైన భావముల యొక్క సంపుటి ప్రతిబింబమైన లక్షణంలే. ఒక రాజప్రకృతి చచ్చినను భిక్షాటనం చేయదు. తాను తిండి లేక చచ్చుచు పరుడు దయతో ఏదైనా ఉసంగించో దాన్ని తిరస్కరించును. వాడు బౌద్ధ సన్యాసగుణ, నిత్య పరాదత్తన్న భోక్త అయిన యతిగుణ. మానవ ప్రకృతిలో ఇటు భేదములుండును. నేను వైదికుడను, వైదిక ధర్మావలంబిని, కానీ బౌద్ధం నందు అనురాగం కలవాడను అన్నాడు జలౌకుడు.
రాజన్నాడు, నువ్వు చాలా తెలివిగలవాడవు. నన్ను మాటల్లో దించి నేను ఈ పూట కూడా నా ఇంటికి పోకుండా చేసినావు అంటే జలౌకసుడు అన్నాడు, మహాప్రభు నిజంగా మాట్లాడించో ప్రసంగం ఆరంభించింది తమరు. నా యందు అనుగ్రహం చేత అట్లు చేసినారు. మీకు కట్టి ఊహ లేదని మీరు అనవచ్చు, కానీ మీ అంతరాంతరములలో మీ మనసుకు తెలియకుండా నా యందు అనుగ్రహం ఉన్నది, అది ఇట్లు పరిణమించిందని అందును అంటే రాజన్నాడు, నువ్వు పరమ సూక్ష్మ విచారణశీలుడవు. నిన్ను చూచించో నాకు అదే భయము. పరమ సాధు పురుషుడవు, అది ఇంకెక్కువ భయహేతువుగా ఉన్నది అని. జలౌకుడు అన్నాడు, మహారాజా ప్రేమను భయంగా చెప్పుచున్నారు, శబ్దవృత్తులు చిత్రముగా ఉండును కదా అని. అసలు రాజు భయమేమో జలౌకుడికి తెలియటంలా. రాజు భోజన మధ్యాహ్నాదులు చేశాను. ఈనాటి విందు తక్కిన 3 కంటే కూడా అధికంగా ఉన్నది. భోజనాంతంన జలౌకుడు వచ్చాను. 102 పదార్థములను గురించి రాజు అతన్ని అడిగాను. ఒక పదార్థము రౌహితక దేశంలో ఉందని, మరి ఒకటి ఆంధ్రదేశపు శాఖమనియు, అచ్చటి నుండి ఆ శాఖమును లవణంలో ఉంచి మంచుగడ్డతో కప్పి చెడిపోకుండా తెప్పించి ఇచ్చట వండిచ్చితనని జలౌకుడు చెప్పాడు. ఆ శాఖము చాలా రుచికరమైంది. రాజు తమ ఇంటికి అతిథిగా రాగా ఒక బ్రాహ్మణ గేహిని దాన్ని వండి పెట్టినట. ఆ రాజు దాని రుచికి ముగ్ధుడై ఆ బ్రాహ్మణనకు ఆ శాఖం పేర ఒక అగ్రహారం ఇచ్చనట. కొంతసేపు కుశల ప్రశ్నలు సాగిన తర్వాత జలౌకసుడు వెళ్ళిపోయాడు. రాజు విశ్రాంతిని తీసుకునవలేను. ఆయనకు విశ్రాంతి ఎక్కడిది? సంగీత శ్రవణమే విశ్రాంతినిచ్చుటలేదు. పండిత గోష్ఠి తక్క విశ్రాంతిని ఇంకొకటి కల్పించుటలేదు. ఆ పండితులైనను ఒట్టి పండితులు పనికి వచ్చుట్లేదు. జలౌకసుని వలె భావనాశీలుడు కావలేను. నిత్య నూతనంగా మాట్లాడేవాడు కావలేను. అతడు ఊహాశాలి కావలేను. తనలో ఊహాశక్తిని విజృంభింప చేసేవాడు కావలేను. అంటే చమత్కార భాషణం చేసే పండితుడు కావాలి అని. అటువారు ఎంతమంది ఉంటారు? ధర్మములను పఠింతురు, కానీ ఆ ధర్మముల వెనక ఉన్న పరమాత్మ యొక్క సూక్ష్మదర్శిత్వం ఉండువారు ఉండరే. పండితులలోనే దిక్కులేదు, పామర్లలో ఎట్లుందరు? పండితులకు పామర్లకు భేదమేమనగా, పండితులు శాస్త్రములు చదివి వాటి యందు విశ్వాసం కలవారై ఉంటారు. వాని మహారహస్యములు వాని సంస్కార విశేషం చేత తదంతర్గత పరమరహస్యములు పరిశీలింపబడకుండగానే వాని యందు విశ్వాసం కలవారై ఉందరు. ఒక పర్వతమును చూతుము, పర్వతమని తెలుసుకుంటుంది. ఇది వివేకి యొక్క లక్షణం. శాస్త్ర రహస్య పరిజ్ఞాత మృत्यు కఠినీకృతమై కాలం చేత పోగుపడి మరియు ఘనీభవించి పర్వతంగా ఏర్పడిందని తెలుసుకున్నాను. ఇది పర్వతం అన్న అభిజ్ఞకు తదధిక జ్ఞానము దోహదకార్య, వ్యావహారికంగా కాదు. శాస్త్రీయమైన సూక్ష్మ దృష్టితో చూసితే అది అధిక జ్ఞానం కావచ్చు. ఒక కొండ ఎట్లా ఏర్పడింది అని కాలవశమున అది ఘనీభవించిన మృత్తు అంటే మట్టి అని శాస్త్రజ్ఞుడు చెప్పినచో పామరుడు నిరాకరించును, దానిని లెక్క చేయుడు. ఆ పర్వతం ఇచ్చట ఉండుట వలన వర్షం కురియుచున్నదనగా వాడు విశ్వసింపడు. ఈ పర్వతము దారికి అడ్డంగా ఉన్నదని దాన్ని గొడ్డళ్లతో ఛేదింపనారంభించును. సహజంగా విశ్వాసం ఎవరి ఎందుకు కలదో వారి వలన బాధ లేదు. కొందరికి తర్కం చేత విశ్వాసం ఉదయించును. తర్కం ఈ మార్గం పట్టున నియమమేమున్నది? అంచేత పామరులు ధర్మ విధ్వంసకులగుదురు. ఒక పామరుడు తత్తర విషయంలో ఎందు పండితుడు కావచ్చు, బహువిషయ ప్రజ్ఞాత కావచ్చు. ఏ తద్ధర్మ సూక్ష్మ విషయ పరిజ్ఞానం నందే వాడు పామరుడు. అట్టి వాణి వలన లోకమునకు జరిగే అపకారము సామాన్యుడైన పామరుని చేత జరగదు. కానీ జలౌకసుని వంటి బుద్ధిమంతులు వేరు, వారు పొరపడరు. కొందరు పరధర్మం నుండి మంచి తీసుకుని చెడ్డను పరిత్యజించవలనందరు. తత్పూర్వం మంచి చెడ్డల నిర్ణయం వానికి తెలియవలేను కదా. ఏది మంచియో ఏది చెడ్డయో తెలియకుండా ఒకదానిని గ్రహించుట ఎట్లు, మరి ఒకదాన్ని పరిహరించుట ఎట్లు? మంచి చెడ్డల నిర్ణయం చేయుట ఎట్లు? మానవుడు లౌకిక ప్రయోజన దృష్టి చేత ఒకదాన్ని మంచి అనుకొను, తాత్కాలిక ప్రయోజనం చేత మరియు మోసపోవును.
నీతివేత్త తదనంతర కాల ప్రయోజన ఆపేక్షయ మంచిని నిర్ణయించును. ధర్మవేత్త ఆముష్మిక ఫలాపేక్షయ మంచిని నిర్ణయించును. యోగి ఆధ్యాత్మిక దృష్ట్యా విచారించును. ఆలోచించినంతసేపు రాజు శాంతంగానే ఉండెను. ఆలోచన ఒక విషయంను పురస్కరించుకుని జరుగును. ఆ విషయం నాకు ఎన్ని ముఖములు కలవో, తనకెన్ని ముఖములు తెలియనో, తత్పరమార్థావసానం ఆ ఆలోచన కూడా పర్యవసించును. వెంటనే ఏమైనది? గుండెలో, మనసుల్లో, కన్నుల ఎదుట రూపలతో వచ్చి కూర్చున్నది. అర్ధయామం రాజునకు విశ్రాంతి కాలము. ఆ సమయంలో రాజునకు ఏ ధ్వనియు వినరాదు. దూరం నుండి సన్నగా లీలగా వీణానాదం వినబడుచుండవలేను. ఆ నాదము నిద్రాదూతిక వలె పరమ సుకుమార స్వర సమ్మిళితమై ఉండవలేను. రాజునకు నిన్న పగలు విశ్రాంతి లేదు, గడిచిన రాత్రి నిద్ర లేదు. ఇప్పుడు నిద్ర పట్టకుండా రూపలతో వచ్చి కూర్చున్నది. మళ్ళా మేడమెట్లెక్కి పోవలైనా తన వల్లనే ఆమె కూడా మేడ మీదకి వచ్చునేమో. నిన్న ఎవరో 3 స్త్రీలు ఉండిరి. వారు తమ ఏకాంతంను భంగం చేసిరి. ఆమెను పలకరించుటకు వీలు లేకపోయిను, మాట్లాడుటకు వీలు లేకపోయిను, తన ప్రేమయు తన కోరికయు సరిగా ప్రదర్శించుటకు వీలు లేకపోయిను. తాను మహారాజగుట చేత తాను ఏ విధంగా ప్రవర్తించినను తన దర్పము తన ఆధిక్యము దెబ్బతిన్ను. తాను కోరిక లేని వాని వలె నటింపవలసి వచ్చును. అయినను తక్కిన స్త్రీలు ఏమనుకుందరో తెలియదు కానీ తన వాంఛ ఆమెకు చక్కగా తెలిసి ఉండును. వాంఛ లేనివాడు 2 పూల మొక్కల వరుసలను దాటి ఒక వల్లరిని తొలగించి చూచినా, మరియు ఆమె దేవాలయం నాటి పురుషుడని నేనేనని సులభంగా గుర్తుపట్టగలదు. ఆనాడు నేనెవడినో అనుకుని ఉండును. ఈనాడు నేనెవడినో తెలిసిందే. ఆనాడు ఆమెకు నా రూపం నచ్చించో, ఈనాడు నేను మహారాజునని తెలిసి ఆ సన్నని కోరిక హెచ్చును. ఆమె తప్పకుండా పైకి వచ్చును, నా కోసం ప్రతీక్షించును. నేను వెళ్ళకపోయించో నాకు కోరిక లేదనుకున్నాను. నాకు లేంచో నష్టం లేదు, ఉన్నది కదా. ఎవరికి నీ మీద కోరిక కలదో వారు నీకు కోరిక లేదనుకున్నట్టు నువ్వు ప్రవర్తించో నష్టం నీకే. నేను ఇచ్చట ఉన్నానని ఆమెకు తెలిసి ఉండదు. మహారాజు వచ్చి తన ఇంట అతిథిగా ఉన్నాడని ఆమెకు తెలియవలసిన అవసరమేమి? సామాన్య సంసారంలో ఎందుకు గృహిణియే వంట చేయును, ఆమెయే వడ్డించును. అతిథి రాకయు ఉనికియు ఆమెకు తెలియను. మహాధనవంతుల సంసారములలో అతిథులు ఒత్తురు వెళుదురు, గృహిణికి సంబంధం లేదు. ఒకవేళ మహారాజు తమ ఇంటికి అతిథిగా వచ్చినని ఆమెకు తెలిసినను అతన్ని చూచుటకు ఆమె రావాల్సిన అవసరం లేదు. ఆనాటి పూజారియే మహారాజునే ఆమె ఎట్లు గ్రహించును? ఆ సంగతి ఆమెకు నిన్న తెలిసెను. ఆమెకు ఆనాటి పరిస్థితులు ఏమి తెలియను. తన సౌందర్య వార్తలను విని తన్ను చూచుటకు నేను ఆమె ఇష్టతో వెళితిని అనియే ఆమె అనుకున్నాను. నన్ను కాముకుడను అనుకున్నాను. తన సౌందర్యంను చూచి నేను ముగ్ధుడనైతిని అనుకున్నాను. అందుకనియే నేను ఇచ్చటికి అతిథిగా వచ్చి తిని మళ్ళా తనను చూచుటకు ఇదే మార్గం కదా. మళ్ళా ఒక శుక్రవారం నాడు మళ్ళా పూజారి ఎవడు పోవును, అల్పుడు పోవును, అనధికారి పోవును. మహారాజునకేమి మహారాజు వలె వచ్చును. జలౌకుని పిలిచి, ఏమయ్యా, నీ భార్యను నేను చూడవలేను, తీసుకుని వచ్చి చూపింపమనగా దక్కించి చూపింపవలేను కాదా? రాజసౌధం నందు ఒక ఉత్సవం ఏర్పాటు చేయుదును. అధికారులు, మంత్రులు, వర్తకులు, పౌరులు అందరూ తమ భార్యలతో రావలేనని ఆజ్ఞాపించు. కాదనటకేం వీలు? అందరినూ ఒత్తురు. అచ్చట మహారాజు తానే స్త్రీని చూడవలేనని వాంఛించును. ఆమెను నిరాక్షేపంగా చూడవచ్చు. అంచేత మహారాజు తను చూడవలేనన్ను వాంఛతో ఇచ్చటికి అతిథిగా వచ్చి చూచెను. తాను మహారాజును అని తనకు తెలియజేసెను. తాను తనకు రాజునందు కల ప్రేమ వెలిబుచ్చెను. అంచేత నేను నిస్సందేహంగా మళ్ళా సౌదోపరి భాగమునకు ఒత్తునని అచ్చట నన్ను నేడు ఏకాంతంగా కలుసుకొని వచ్చునని ఆమె ఊహించును. నేను పోనిచ్చు ఆమె ఏమనుకున్నాను? నాకు తగినంత కోరిక లేదనుకున్నాను. నేను నిన్న సాయంత్రంలోనే వెళ్ళిపోనించి తిని శ్రేష్ఠి యొక్క బలవంతం చేత నిలిచి తిని నేటి పొద్దున కూడా ఓపిక లేకయు ప్రసంగం చేత కాలహరణమొగట వలనను నిలిచిపోతుని. ఇందుకనియే నిలిచిపోతుని కాబోలు. నేను వెళ్ళిపోయి కాను. వెళ్ళిపోయి ఉంటే నోరు పెట్టి ఉన్న అమృతభాండం నూలుకబోసుకున్నట్లయ్యేది. రాజు యొక్క అరజాము విశ్రాంతి కాలంలో
పాలు భావనతోనే లుప్తమైనది. వీణావాదనము వినవచ్చుచున్నది. ఇంతసేపు వీణాధ్వని సాగుతూనే ఉన్నది కాబోలు. తనకు వినబడలేదు. రాజు లేచెను. సోపానముల వద్దకు పోయిను. పైకి పోయించో విశ్రాంతి కాలము పూర్తి అవు లోపల తిరిగి రాగలనా? తాను పైకి పోయించో వెంటనే తిరిగి వచ్చుటకు వీలగునా? విశ్రాంతి కాలావసానమునందు మళ్ళా ఎవరో వత్తురు. నిన్నటికి వల్లనే తనకై ప్రతీక్ష చేయుదురు. నిన్నటి వల్లనే సేవకులు వచ్చి తచ్చాడుదురు. మెట్లపై నుండి తొంగి చూతురు. తాను ఆమెతో మాట్లాడుచున్నట్టు వారు కనిపెట్టించో ఇది అప్రతిష్ట కదా. ఈ సంగతి క్రమంగా జలౌకునికి తెలియను కదా. అతని సంసారం పాడగును కదా. అతనికి భార్య యందు వైముఖ్యం కలుగును కదా. అతని సహాయం వలన కొన్ని యుద్ధములు తాను సాగించుకొని మళ్ళా అట్టి అవసరం కలిగించో అతన్ని ఏ ముఖం పెట్టుకొని ధనమునకు అభ్యర్థింతును? ఇది నలుగురికి తెలియవలసిన విషయమా? ఇది తన ఇల్లు కాదు, అతని ఇల్లు. తాను యథేచ్ఛంగా ప్రవర్తించడానికి వీలు లేదు. అందుచేత పైకి పోవద్దు కాదు. పైకి పోయి ఆమె అచ్చట ఉన్నచో చూడవచ్చును, లేంచో వెంటనే తిరిగి రావచ్చును. ఇప్పుడు మేడ మీదకి ఎందుకు పోయినట్టు? నిన్న ఎందుకు పోయినట్టు? నిన్న ఎండ కాచుకుంటకు పోతుంది. ఎండ నీడు మాత్రం లేదా? గదిలోనికి ఎండ వచ్చిన కప్పులేని మేడ పై భాగమునకు వచ్చిన వలదు అనుకుంటూనే రాజు మేడ మెట్లెక్కాను. ఇక్కడ హ్యామ్లెట్ లాగా టుడు ఆర్ నాట్ టుడు అనే సంశయంలో అలాగే ఆమె మీద మోహం ఎక్కువైపోయి మేడ మెట్లెక్కి వెళ్ళాడు. ఆమె అచ్చట్లేదు, ఎచ్చటనూ లేదు. సౌదోత్తరం యొక్క ఉత్తర భాగమున లేదు. పైకి వచ్చించో ఈ మేడమెట్ల వరకు వచ్చి కూర్చుంటున్నా. ఆ చివరి భాగమున ఉన్నదేమో. ఉన్నచో కనిపించదా? పొడైనా కనిపించదా? ఈ పూదీవుల కుండలు వరుసలు అడ్డంగా ఉన్నవి. ఆమె కూర్చున్నచో కనిపించదు. ఆమె ఎందుకు కూర్చుండును? అటు ఇటు తిరుగుచూ తనకై ప్రతీక్షించుచుండును. ఇంతవరకు ప్రతీక్షించి నిరాశ చేసుకుని వెళ్ళిపోయిందో ఏమో. రాజు ఉత్తర భాగపు సౌదోపరి భాగం యొక్క పూల మొక్కల అల్లవరుసను సమీపించి పరకాయించి చూచాను. ఆమె కనిపించలేదు. కానీ దక్షిణ భాగంలో చివరి ఒక చీర చెరుగు కదులుచున్నట్టు భాషించెను. అతడు నడిమే భాగమును దాటను. పూల మొక్కలకు పైనుండి చూచెను. చీర యొక్క వర్ణీయగల విశాల పత్రములు కల ఒక తీవ గాలికి కదులుచుండెను. అతని ప్రాణములు నిస్సారపడెను. అతను ఎంతో ఆశతో ఆమె పునర్దర్శనం కోసమే పోయాడు. ఒక తీగ ఆకులు చూసి ఆ చీర కొంగునుకున్నాడు. అది కాదని తెలిసిపోతేనే ప్రాణములు సూరమన్నాయి. ఓ ఈ మహారాజా, నీ మహారాజుతనం ఏం గొప్ప! స్త్రీ హృదయము మహారాజుతనం కన్నా గొప్పది. ఎందుచేత అనగా సౌందర్యవతి అయిన స్త్రీ లభించిన నాడు మహారాజుటకు కోరడు. దానికంటే రాజ్యము అధికము అనుకొనడు. మహారాజు స్త్రీ హృదయము రాజ్యమున కంటే అధికమైనదనుకున్న. స్త్రీల కొరకు రాజ్యమును పరిత్యజించిన వారుందరు, రాజ్యం కొరకు స్త్రీని పరిత్యజించిన వారు ఉండరు. అదే రాజ్యము సర్వభోగములను సమకూర్చున్నది. స్త్రీ సమకూర్చున్నది ఒకటియే భోగము. అట్టి భోగములు ఆ ఒక్క భోగమునకు సరిపోవా? రాజ్యనాశనము అప్రతిష్టయు సంఘటిల్లినను స్త్రీ లాభమే కోరుదురా? స్త్రీలో ఏమున్నది? స్త్రీ సృష్టి రహస్యము. ఈమె ఇచ్చట్లేదే తప్పకుండా వచ్చును అనుకుందును. నిస్సందేహంగా వచ్చును. రాజు అక్కడ అట్లే నిల్చుండెను. తాను అచ్చట నిల్చున్నానని తనకు తెలియదు. విశ్రాంతి వేళ అయిపోయిందని తెలియదు. తన కోసం వారి ప్రతీక్షింతులని విస్మరించను. ఆ ఊహయే లేదు. అతని మనసంతయు కంటి ఎందు చెవి ఎందు లగ్నమై ఉండెను. మేడమెట్లెక్కి వచ్చినప్పటి ఆమె పాద మంజీర గలంగల వినుట ఎందు శ్రవణేంద్రియం లగ్నమై ఉండెను. అట్లు జరిగించు తన చెవి వినలేదేమో అని శ్రవణేంద్రియమును ఏకాగ్రపరిచి ఉంచెను. మేడమెట్లెక్కి వచ్చినప్పుడు ఆమె చివరి మెట్టు మీద ఉండంగానే ఆమె చీర కుచ్చులలు గాలికి ముందరకు వచ్చును. ఆ కుచ్చులలు చూచుట ఎందుకు కన్నులు వ్యగ్రమై ఉండనే. వెనక నుండి సేవకులు ఉత్తరని కానీ తానచ్చట లేకపోవటం చూచి ఈ దిశకు కన్నులు మళ్లించో తానిచ్చట నిల్చున్నట్టు గ్రహింతురని కానీ రాజునికి ఊహయే లేదు. అదీ కాక ఒక సేవకుడు వచ్చును, రాజుని చెట్టు చూచును.
అతనికి జలౌకుశుని భార్య కొరకు రాజు ప్రతీక్షించుచుండెనని ఎట్లు తెలియను? రాజు ఊహించలేదు, కానీ ఊహించుంచో ఇట్లు ఊహింపించవచ్చును. రాజును ఊహించడి స్థితియే లేదు. అతడు ఒక శిలా ప్రతిమ. ఇప్పుడు ఒక సర్పం అతనిపై పాకించో కూడా అతనికి తెలియదు. అతని చైతన్యం అంతయు ప్రతీక్షాభావం నందే లగ్నమై ఉండెను. మేడమెట్ల మీద సవ్వడి లేదు, మెట్ల చివర కుచ్చెలలాడుట లేదు. చాలా కాలం గడిచెను. రాజునకు తన ప్రతీక్ష వ్యర్థమన్న ఊహ స్ఫురింపనారంభించెను. వెనుదిరిగిపోవుటయ్యా, అట్లే నిల్చుండుటయ్యా. వెనుదిరిగిపోయి తానిప్పుడు వ్యవస్థా దూరమైన చిత్తవృత్తి కలవాడుగా ఉండుట చేత దర్శనీయుడని కాదని చెప్పి, తాను మేడ మీద ఏకాంతం అభిలేషించుచున్నానని చెప్పి, పైకి ఎవరిని రానియవలదని శాసించి, మరలా వచ్చి చీకటి పడినంత వరకు ప్రతీక్షించుటయ్యా. చివరకు రాజు అట్లు నిర్ణయించాడు. మళ్ళా తిరిగి వచ్చాడు. రాజు ఏకాంతంగా సౌధం మీద ఉన్నాడు. ఎవ్వరూ పైకి పోవటకు వీలు లేదని సౌధాంతర్గతులైన సర్వజనులకు తెలియజేయబడిన ఈ వార్త రూపలతకు కూడా తెలియజేయబడిన. ఆమెకి ఏకాంతత్వం ఎందుకో తెలియను. ఆ పరిహారంలో తాను లేదు. ఏకాంతత్వంలోనే తాను ఉన్నది. కానీ ఆ ఏకాంతత్వంను సాధించుట ఎట్లు? జలౌకుడు పొద్దుకుంకు వరకు ఇంటిలోనే ఉన్నాడు. పొద్దుకుంకు వరకు దివావేళ ఎందు తన ఎందు చెలిమిగా పొరుగింటి స్త్రీలు ఉన్నారు. ఏం చేయలేను? బంధురాలకతో ఈ విషయం చెప్పలేదు. ఆమెకు తెలియని రహస్యం తనకు లేదు. ఈ రహస్యంను చెప్పించో బంధురాలక ఏమన్నో. తాను సౌదోపరి భాగంనకు పోవుటకు ఒక్కటే మార్గం. పూర్వం తనకు వచ్చిన అనుభూతి వంటిది ఒకటి వచ్చిందని, తాను గదిలో ఏకాంతంగా ఉండి బంధురాలక యొక్క అంగీకృతితో మరెవ్వరికి తెలియకుండా మేడ మీదకి పోలేను. చీకటి పడబోచున్నది. చీకట్లో రాజు తనకు కనిపించిన, తాను రాజునకు కనిపించిన. రాజును పగలు చూచుట వేరు, రాత్రిపూట చూచుట వేరు. అతడు హఠాత్తుగా కౌగిలించుకున్నచో ఏం చేయలేను. చీకట్లో రాజుతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం జరుగునో ఎవరు చెప్పగలరు? చిచి, తన మేడ మీదకి పోదు, పోలేనని ఉన్నది. ఒక లజ్జ, ఒక భయము, ఒక ధర్మభీతి, ఒక విశిష్టమైన కామ ప్రకృతి నాలుగును కలిసి ఆమెను వేధించుచుండెను. రాజును తప్పకుండా చూడవలేను, ఏకాంతంగా మాత్రం కాదు. దాని అంతటా సంఘటిల్లినచో జీవుడు నిస్సహాయుడై కామప్రవణ బుద్ధికి లొంగిపోను. కానీ బుద్ధిపూర్వకంగా తాను లొంగదు. భావం వేరు, క్రియాచరణ అభిముఖ్యం వేరు. రాజు తన కోసం ప్రతీక్షించుచున్నాడు. పొద్దుకుంకి తానొక్కర్తయు పోరాదు, బంధురాలకును తీసుకొని పోలేను. ఆ సమయంలో తన కోసం వెతుకువారిచ్చట ఉండరాదు. నిమిషంలో వెళ్ళి నిమిషంలో తిరిగి రావలేను. ఆమె బంధురాలకు చెప్పకుండా బలవంతం చేసి మేడ మీదకి తీసుకొని పోయాను. ఒక్క నిమిషమే ఉండెను. రాజు అచ్చట ఉండెనని తనకు తెలియను. బంధురాలకతో ఇట్లా నేను, ఓసి బంధురాలక, పైన మహారాజు ఉన్నారట. మనకు తెలియక వచ్చితమని రాజుగారికి తెలిసిందో ఏమో. పోదాం పద అని ఒక పువ్వును కోసి బంధురాలకు చూడకుండా రాజు మీద విసిరాను. ఇది జరిగిన కథ. అంటే లోపల ఈమెకు కూడా రాజు మీద కోరిక కలిగినది అని అర్థమవుతోంది. అదేలాగా జలౌకుని భార్య. సరే, రాజు తన సౌధమునకు తిరిగి వచ్చాడు. వచ్చిన వాడు ఎట్లొచ్చాడు? కన్నులు లోతుకు పోయాయి, చెక్కిళ్ళ ఉబ్బు తగ్గింది. 10 దినములు జ్వరం కాచిన వాని వలె ఉండను. రాజు జలౌకుని ఇంటికి అతిథిగా పోయి 5 దినములైంది. ఈ మార్పు జరిగింది 2 రోజుల్లోనే. వచ్చిన రాజు అంతఃపురంకు పోడు, కొలువు చేయును, మంత్రులతో సేనాపతులతో మాట్లాడను, తక్కిన సర్వకార్యములు చేయుచుండెను. భోజనం ఒకటి తగ్గిపోయిన, సొంత ఓపిక లేనితనం కూడా పడుచూపిన. ఇట్లు 15 దినములు గడిచెను. రాజు ఏ కార్యమును పూర్వం వలె పట్టుదలగా చేయలేడు. కొంతసేపటికి అలసట వచ్చును, కార్యమును విరమింపవలసి వచ్చును. రాజు పట్టుదలగా కూర్చుండును, కానీ తత్తధికారులు రాజును కార్యం నుండి విరమింపచేయుదురు. విశ్రాంతి తీసుకోమందురు. రాజునకు విశ్రాంతి లేదు, అన్నం సహించదు, నిద్ర పట్టదు. రాజేం ఆలోచించుచున్నాడో తెలియదు. రాజవైద్యులు వచ్చిరి, నాడిలో దోషమేమీ లేదు. ఆకలి ఎగుటకు ఔషధములు ఇచ్చిరి. ఔషధముల మూలమున మరియు ఆకలి తగ్గెను. 1 నెల గడిచెను.
ఇది ఈనాటికి ఇక్కడితో కథ ఆఫ్ చేస్తున్నానండి. జరిగిందంతా విన్నారు కదా. ఆమె ఊరుకొనకుండా రూపలత నాకు కూడా నువ్వంటే ఇష్టమే అన్న రీతిలో ఒక పువ్వు రాజు మీద చీకట్లోనే విసిరి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన విరహాగ్నిలో మండిపోతున్నాడు రాజు. ఓ ధర్మ సంకటంలో చిక్కుకున్నాడు. ఒకవైపు తన స్నేహితుడైన శ్రేష్ఠి భార్య, వివాహిత పరస్త్రీ, ఆమె మీద తను అలా చూడడమే తప్పు, ఆమెను గురించి ఆలోచించడమే తప్పు. ఈ ధర్మ సంకటంలో చిక్కి నలిగిపోతున్నాడు రాజు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ ధర్మ సంకటం నుంచి ఎలా తప్పించుకుంటాడో. ఈ ధర్మ సంకటం వలన తనను తాను నియమించుకోలేకపోతున్నాడు. తనను తాను ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు. అంతరాత్మ నువ్వు చేస్తున్నది చెడ్డ పని, నీ ఆలోచనలు తప్పు అని అంతరాత్మ హెచ్చరిస్తుంది. ఒకవైపు తను మనసును ఆపుకోలేకపోతున్నాడు. తను ధర్మ ప్రకృతి, ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటున్నాడు అన్న ఒక ఇది ఉంది. అలాంటిది తన స్నేహితుడైన జలౌకసుని భార్య మీద ఇటువంటి దృష్టి పనికిరాదు. ఏం చేయబోతున్నాడు రాజు చూడాలి. మరి రాజు రాను చిక్కిపోతున్నాడు. తిండి సహించటం లేదు, అంతఃపురంకి వెళ్ళడం లేదు, తన భార్యను కలుసుకోవడం లేదు. ఇలా తనలో తానే కుంగి కృషించిపోతున్నాడు. దీనికి ఏమిటి పరిష్కారం? సరేనా, నేను ఇక్కడితో ఈరోజుకు ఆఫ్ చేస్తున్నానండి. మళ్ళీ వచ్చే వారము దీనికి పరిష్కారము ఎవరు వెతుకుతారు, ఎలా వెతుకుతారు, ఏం చేయబోతున్నారు, రాజును అధికారులు ఎలా కాపాడుకున్నారు అని చూడాలి. దీనికి జలౌకసుడికి ఈ విషయం తెలిస్తే జలౌకసుడు రూపలత ఏం చేశారు ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇంకొక రాజు ఇంటే రావణాసుడిలాగా బలిమిన ఆమెను అపహరించి తన అంతఃపురంలో తీసుకొని పోయి పెట్టుకునేవాడే. కానీ ఈ రాజు ధర్మాత్ముడు, అలా చేసేవాడు కాదు. అది అండి జరిగింది. సరేనా, ఇంకా ఏం జరిగిందో చూద్దాము. అంతవరకు మళ్ళీ మిమ్మల్ని కవలలు 4వ భాగంతో కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి నా కథనం మీకు నచ్చిందా? నచ్చితే కనుక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్తో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి, నన్ను ఆదరించండి. మీ అందరికీ నా కథనం నచ్చుతుందనే నేను భావిస్తున్నాను. మీరు ఏదైనా సూచనలు సలహాలు ఉంటే ఇవ్వండి, అవి నాకు శిరోధార్యాలు. సరేనా అండి? మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతాభివందనములండి. మరి మీ అందరికీ ఇంకొకసారి శ్రావణ పౌర్ణమి అంటే అదే రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతానికి శుభాకాంక్షలండి. ఉంటానండి. మిమ్మల్ని మళ్ళీ కవులలో 4వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. మరి బాయ్ బాయ్.